అందరికీ ముందుగా నమస్కారం. కుంభరాశి వారి నవంబర్ ఫలితాలు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క 8 నిమిషాల సమయాన్ని చూపించినట్లయితే 100% మీ జీవితం మారుతుంది. కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. మీ యొక్క సమస్యల నుండి బయటపడాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది చాలా సమస్యలతో అనేక బాధలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ కుంభరాశి వారికి ఇంక ఈ బాధలు ఉండవు. ఎందుకంటే మీ యొక్క సమస్యల నుండి బయటపడే అవకాశం ఈ నవంబర్ మాసంలో వస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే 100% మీ జీవితం ఈ నవంబర్ మాసంతో పూర్తిగా చేంజ్ అవుతుంది. అసలు ఆ రోజు ఎప్పుడు వస్తుంది, వస్తే ఆ రోజున ఏం చేయాలి అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ముందుగా కుంభరాశి వారికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ వీరి జీవితంలో వీరిని బాగా వేధించి వీరికి మనశ్శాంతి లేకుండా చేసేది ఈ యొక్క ఆర్థిక సమస్య మాత్రమే. కానీ కుంభరాశి వారు ఇంక ఈ ఆర్థిక సమస్యతో బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్వయాన లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశి వారిలోకి నవంబర్ 7 శుక్రవారం రోజున 100% ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటికి రావాలి అంటే ఆ రోజున మీరు ఏం చేయాలి అంటే ఆ రోజున మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. మీ ఇంటిని మాత్రం చాలా శుభ్రంగా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం డబ్బును మాత్రం వృధాగా ఖర్చు పెట్టవద్దు. ఇంకా తరువాత ఓం శ్రీం మహాలక్ష్మి నమః ఈ యొక్క లక్ష్మీదేవి మంత్రాన్ని మనసులో 108 సార్లు స్మరించండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఇంకా తరువాత చాలా మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఉద్యోగాలు ఉన్నా కానీ ప్రమోషన్స్ రావట్లేదు, అభివృద్ధి లేదు అని ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. కానీ మీరు ఇంకా ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నవంబర్ 10 ఆదివారం రోజున ఈ యొక్క పని చేశారు అంటే చాలు, మీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావట్లేదు అని బాధపడుతున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. మీ లైఫ్ పూర్తిగా మారుతుంది. ఆదివారం రోజున ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు స్మరించి మీ చేతుల గుండా 2 గోమతి చక్రాలను దానం చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ సమస్యల నుండి బయటపడతారు. ఆ మంత్రం ఏంటో చూడండి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఇంకా తరువాత చాలా మంది బిజినెస్ ఎప్పుడు మొదలు పెడితే బాగుంటుంది, నూతన వాహనం ఎప్పుడు కొంటే బాగుంటుంది, నూతన గృహం ఎప్పుడు కొంటే బాగుంటుంది, ఎప్పుడు కడితే బాగుంటుంది అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 పనులు గనక ఈ నవంబర్ మాసంలో మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇంకా మీరు ఎవరికి అందనంత స్థాయికి ఎదుగుతారు. చాలా వాటికి అభివృద్ధిని చూస్తారు, మంచి ఫలితాలు చూస్తారు. నిజమండి, ఇప్పుడు చెప్పిన ఈ 3 పనులు గనక ఈ నవంబర్ మాసంలో మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు 100% డౌన్ ఫాల్ అనేది ఉండదు. ఇంకా తరువాత బిజినెస్ ఉన్నా కానీ అభివృద్ధి లేదు అని చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఈ ఒక్క పని చేస్తే ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఏం చేస్తారు అంటే ఈ నవంబర్ 5 బుధవారం రోజున వినాయక స్వామి వారి మంత్రాన్ని మనసులో 108 సార్లు స్మరిస్తూ స్వామి వారికి మీ బిజినెస్ పరంగా మీ యొక్క కోరికను కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ మంత్రం ఏంటో చూడండి. ఓం ఘం గణపతయై నమః. ఇంకా కుంభరాశి వారు ఈ వారమంతా రోజు వృక్షాసనం అనేది వేయటం నేర్చుకోండి. ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, సాయంత్రం 5 సార్లు ఈ వృక్షాసనం వేయండి. ఎందుకు చెప్పానో తెలుసా? మీ మీద నరదృష్టి ఉన్నా, ఏలినాటి శని ఉన్నా 4 గ్రహాలు బాగానే ఉన్నాయి. కానీ 3 గ్రహాలు మీ 1వ స్థానానికి వచ్చాయి. అంటే శని వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, ఇంకా 3వది బుధుడు కూడా వచ్చాడు. ఈ 3 గ్రహాలు ఒకే చోటకి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి, ఏ నిర్ణయం తీసుకోలేరు. ఇప్పుడే వెళ్దామంటారు, అప్పుడే వద్దంటారు, ముందుకు వెళ్దామంటారు, వద్దంటారు. ఇంక ఈ శతభిష నక్షత్రం వాళ్ళైతే ఇంకా మల్టిపుల్ టాస్క్, నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తారు అన్ని అనుకుంటారు, కానీ ఏదీ జరగదు. దీని నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ వారం అంతా వృక్షాసనం అనేది వేయాల్సిందే. ఇంకా తరువాత ఈ నవంబర్ మాసంతో కుంభరాశి వారి జీవితం పూర్తిగా మారుతుంది. ఎందుకంటే నవంబర్ 7 శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన 2 రోజుల తర్వాత అంటే నవంబర్ 9వ తేదీన వీరి జీవితంలో ఎప్పటికీ ఊహించని అదృష్టాన్ని చూడబోతున్నారు. అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సాక్షాత్తు పార్వతీదేవి అనుగ్రహం ఈ నవంబర్ 9వ తేదీన కుంభరాశి వారిలోకి ప్రవేశించబోతుంది. ఈ నవంబర్ 9వ తేదీన ఏం చేయాలి అంటే మీరు మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. వాహన ప్రయాణాలు పెట్టుకోవద్దు.
ఎట్టి పరిస్థితుల్లో బంగారాన్ని పోగొట్టుకోవద్దు. అంతేకాదు పార్వతీదేవి అనుగ్రహం పొందేలోపు ఓం నమ శివాయ అనే శివస్మరాన్ని ఎవరైతే 1021 సార్లు స్మరిస్తారో వారికి ఖచ్చితంగా 100% 3 కోరికలు తీరబోతున్నాయి. ఆ 3 కోరికలు ఏంటో చూడండి. ముందుగా మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం జరుగుతుంది. ఆ స్త్రీ ప్రవేశంతో మీ జీవితం ఎవరికి అందనంత స్థాయికి ఎదుగుతుంది. ఇంకా రెండవది, మీ జీవితంలో నిండుగా అష్టైశ్వర్యాలు సంపాదిస్తారు. ఇంకా మూడవది, మీ జీవితంలో మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ శివ పార్వతుల జంట ఎలా అయితే ఉందో మీ భార్యాభర్తల జీవితం కూడా అలానే ఉండబోతుంది. అయితే నవంబర్ 3 మీ జీవితంలో ఎప్పటికీ ఊహించని ఒక శుభవార్త ఫోన్ కాల్ ద్వారా వినబోతున్నారు. అయితే వీరికి ఈ ఫోన్ కాల్ ఎటువంటి శుభవార్తని కలిగిస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే చూడండి. అయితే ఈ ఫోన్ కాల్ అనేది మీరు నమ్మే దైవం అనుగ్రహంతో కలిగి కూడా ఉండవచ్చు. ఈ యొక్క ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అందులో చూసుకుంటే వీరికి ఒక పాత స్నేహితుడు కాల్ ద్వారా కూడా బంధం మళ్ళీ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా కూడా మళ్ళీ మీరు గతంలో విడిపోయిన స్నేహితులు కూడా కలిసి మాట్లాడుకునేలాగా అనుకూలంగా కూడా ఉండబోతుంది. మరికొందరికైతే ఇది ఉద్యోగ ఆఫర్ లా ఉంటుంది, లేదా అవకాశానికి పిలుపుగా ఉండబోతుంది. మరికొందరికైతే ఇది జీవిత భాగ్యస్వామ్యం 1వ సంకేతంకి నిలబడుతూ ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఫోన్ కాల్ శుభవార్త మీ గుండెను 100 రెట్లు హ్యాపీగా ఉంచేంత ఆశ్చర్యమైన విషయం. ఇంకా వీటి తర్వాత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సాక్షాత్తు కుబేర అనుగ్రహం ఈ రాశి వారిపై కలగబోతుంది. ఇది ఎప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూడండి. శని, సూర్యుడు, బుధుడు కుంభరాశి వారిపై విడిచిన క్రమం తరువాత కుబేర అనుగ్రహం ఈ రాశి వారిపై కలగబోతుంది. ఈ కుబేర అనుగ్రహం కలిగిన తర్వాత వీరి జీవితంలో ఊహించిన శుభవార్తలు, అదృష్టాలను చూడబోతున్నారు. ఈ కుబేర అనుగ్రహం కలగటంతో వీరికి ఉన్నటువంటి అప్పులు, దోషాలు, దరిద్రాలు అన్ని కూడా తొలగిపోతాయి. అంతేకాదు వీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇటువంటి సమస్యల నుండి కూడా బయటపడతారు. సాక్షాత్తు కుబేర అనుగ్రహం కలగటంతో వీరి జీవితం ఒక మలుపు తిరగబోతుంది. అంతేకాదు వీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యల నుండి కూడా బయటపడబోతున్నారు. అంతేకాదు ఈ కుబేర అనుగ్రహంతో ప్రేమించిన వారు దగ్గరవుతారు. అన్నదమ్ముల మధ్య బంధం పెరుగుతుంది. స్నేహితుల మధ్య గొడవలు తగ్గుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అన్ని విధాలుగా సకల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో అష్టలక్ష్మి కుబేరాయ నమః ఈ మంత్రాన్ని కుబేర యోగం కలిగే లోపు 108 సార్లు స్మరించండి. మీ యొక్క కోరికలు, సమస్యలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతేకాదు ఈ కుంభరాశి వారికి ఈ కుబేర అనుగ్రహం, పార్వతీదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో వచ్చే ప్రయోజనాలు ఎలా ఉండాలి, ఏంటి అన్ని విషయాలు క్లారిటీగా డీటెయిల్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కుంభరాశి వారు తప్పకుండా ఈ వీడియోని, ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మన తెలుగు స్వామి ఆస్ట్రాలజీ అకౌంట్ ను మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి.